ఇటీవల కాలంలో ఈ మధ్య అంతా మ్యూట్ అయ్యారు దువ్వాడ వాణి. కొద్ది రోజుల క్రితం వైసీపీ మళ్ళీ ఏదో నిరసన కార్యక్రమంలో శ్రీకాకుళంలో దువ్వాడ వాణి కూడా పాల్గొంటున్నారు. అదేమన్నా మీ ఇద్దరికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే దువ్వాడ వాణి వాళ్ళ ఫాదర్ ఇద్దరు డైరెక్ట్ గా టీడీపీకి సపోర్ట్ చేశారు, అచ్చెన్నాయుడుతో సపోర్ట్ చేశారు. అచ్చెన్నాయుడు సపోర్ట్ చేసి ఎలక్షన్ లో లాస్ట్ ఎలక్షన్ లో వైసీపీకి సపోర్ట్ చేయలేదు. పిచ్చ కామెడీగా ఉంది. మేబీ కొన్ని బిల్లులు వీళ్ళ తాలూకా మనుషులు చాలా మంది బిల్లులు తిన్నట్టున్నారు, వాటి కోసం పోరాటాలకు వెళ్ళినట్టున్నారు. అంతేగాని శ్రీనివాస్ గారి మీద ఎవరు చేయడానికి ఏమీ లేదండి. అతను వైట్ పేపర్, క్లీన్ పేపర్. తను ట్రాన్స్పరెంట్ గా నీతి నిజాయితీతో ఉంటారు. అతని నిజాయితీ అతను నెగిస్తుంది. నిన్నటి నుంచి ఇంకో ఇది కూడా నడుస్తుంది, దువ్వాడ వాణి జనసేనలో చేరుతారు అని చెప్పి. దాని గురించి యాక్చువల్ నాకు కూడా కొంతమంది జనసేన వాళ్ళు చెప్పారు ఆమె జనసేన వాళ్ళకి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉంది, కానీ కొన్ని ఫైనాన్షియల్ శ్రీనివాస్ గారు వాళ్ళ పాప పెళ్లికి అలాంటివి ఏమైనా ఇవ్వడానికి ఇబ్బంది పడతారేమో, పార్టీ మరి అలా చేస్తానని ఆలోచిస్తుందని కొంతమంది జనసేన నాయకులు నాకు కూడా చెప్పారు కొంతమంది. మరి ఆమెకే తెలియాలి ఏ పార్టీలో ఉంటుందో. ఆమె ముందు టీడీపీకి చేరింది, ఇప్పుడు మరి త్వరలో చేరడం ఏంటి? ఎలక్షన్ ముందు టీడీపీకి పనిచేశారు, మరి ఇప్పుడు ఇంకా మళ్ళీ వైసీపీ నుంచి టీడీపీ. అసలు ఆమె వైసీపీయే కాదు, జడ్పీలో ఏదో పదవిలో ఉంది కాబట్టి పదవిని కాపాడుకోవడానికి నటిస్తూ పార్టీలో ఉంది తప్పితే ఎలక్షన్ ముందే దే సపోర్టెడ్ టు టీడీపీ. పబ్లిక్ గా సపోర్ట్ చేస్తాడు రాఘవరావు అండ్ వాణి. టెంట్లో కూడా కూర్చొని పబ్లిక్ గా చేసి అందరికీ ఫోన్ చేసి టీడీపీ ఓట్ చేయమని సపోర్ట్ చేశారు. సో వాళ్ళు ఇంక పార్టీ మారడం ఏంటి? వాళ్ళు ఎప్పుడో మారిపోయారు పార్టీ. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫ్లెజ్ బిజినెస్ పైన దృష్టి పెట్టారు కాబట్టి సోషల్ మీడియాలో కూడా మీ ఛానల్లో కూడా కనపడడం తగ్గించేశారు. భవిష్యత్తులో రాజకీయాలకు ఎంత సమయం కేటాయిస్తారు, సోషల్ మీడియాకి ఎంత సమయం, బిజినెస్ కి ఎలా? సోషల్ మీడియా అనేది జస్ట్ టైం పాస్ అండి, దాన్ని అదేం మా లైఫ్ కాదు. పాలిటిక్స్ అనేది మేము 85% పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే శ్రీనివాస్ గారికి నాకు ఇద్దరికి ప్రజలతో సంబంధాలే ఇష్టం, వాళ్ళ దగ్గరగా ఉండడం ఇష్టం. ఎందుకంటే మార్నింగ్ 6 గంటలు వేసి రాత్రి 10-11 వరకు మేము ప్రజలతోనే ఉంటాం. ఆ రాత్రి 10 తర్వాత ఏదో 1 hour 2 hour టైం స్పెండ్ చేసుకుంటాం, కానీ పూర్తి టైం అంతా ప్రజలతోనే ఉంటాం. కాబట్టి 75 to 80% మేము ప్రజలతోనే ఉంటాం. రాజకీయానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. 15% అనేది అట్లీస్ట్ మా కడుపు కూడా జరగాలి కాబట్టి, బిజినెస్ చేసుకోవాలి కాబట్టి మేము దానికి ప్రయారిటీ ఇస్తాం. ఇందాక మాటల్లో మొదట్లో నాకు క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. ఇక్కడ పొలిటికల్ ఇబ్బందులు కాబట్టి తెలంగాణ వెళ్ళాము, తెలంగాణలో బిజినెస్ పెట్టాము. మీరు ఇటీవల కాలంలో ఈ తెలంగాణ జర్నీ స్టార్ట్ చేస్తున్న సందర్భంలోనే కేటీఆర్ కి సంబంధించి కొన్ని రకాల గాసిప్స్ వచ్చాయి. ఏంటి మళ్ళీ బలం చేకూరే అవకాశం ఉంది కదా మీరు తెలంగాణలో బిజినెస్ పెట్టడం? కేటీఆర్ తో కాంటాక్ట్స్ ఉన్నాయి? కేటీఆర్ గారితో మాకు ఏ కాంటాక్ట్స్ లేవు, రేవంత్ రెడ్డి గారితో ఏ కాంటాక్ట్స్ లేవు. రేవంత్ రెడ్డి గారు అంటే మాకు చాలా అభిమానం, అలాగే కేటీఆర్ గారు అని కూడా మాకు అభిమానమే. ఇరు పార్టీలు మాకు అభిమానమే తప్పితే మాకు రాజకీయంగా తెలంగాణ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. ఇది కూడా సో కాల్డ్ మన టక్కలి ఇన్ఛార్జ్ అని చెప్పుకునే చీప్ నాయకులు చీప్ ట్రిక్స్ ప్లే చేసి, అంటే అక్కడ కూడా మమ్మల్ని ఇలా కొట్టాలని చీప్ ట్రిక్స్ లా కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఇలా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు తప్పితే మాకు తెలంగాణ రాజకీయాల సంబంధం లేదు. నేను శారీ బిజినెస్ చూస్ చేసుకోవడానికి కూడా రాజకీయాల సంబంధం లేకుండా ప్రజలతో సత్సంబంధాలతోనే నేను వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే శారీ స్టోర్ ఓపెన్ చేశాను మెయిన్లీ. ఎందుకంటే దీంట్లో ప్రభుత్వం గారంగా పొలిటికల్ గా కానీ ఏ ఇబ్బందులు ఉండకూడదు. ప్రజలతో డైరెక్ట్ గా మనం మంచి మెటీరియల్ ఇస్తున్నామా లేదా, వాళ్ళు తక్కువ రేట్ ఇస్తున్నామా లేదా, వాళ్ళు నచ్చితే మన దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు అంతే. ఇది ప్రజలకి నాకు మధ్యలో ఉన్న బాండింగ్. మధ్యలో ఎవరు కూడా మధ్యలో ఒక బ్రిడ్జ్ అంటూ ఏమీ లేదు. ఇది డైరెక్ట్ నేను డైరెక్ట్ వీవింగ్ చేయించుకుంటున్నాను, ప్రజలకు అందిస్తున్నాను. దీనికి నాకు ఎటువంటి సంబంధాలు, ఏ రాజకీయ సంబంధాలు ఏమీ లేదు. అందుకే కంప్లీట్ గా నేను శారీ బిజినెస్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఇదే. ఫైనల్ గా ఒక్క కాన్సెప్ట్ కి క్లారిటీ ఇచ్చాను, ఇంటర్వ్యూ ముగించేద్దాం. మీరు ఇటీవల కాలంలో స్టార్టింగ్ లో మన ఇంటర్వ్యూ మొదట్లో మీ ఇద్దరి మధ్య బయోపిక్ వస్తుందని చెప్పి చాలా మీరు కూడా కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం తమన్తో మీరు కలిసారు, ముగ్గురు కలిసి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మళ్ళీ ఆ వార్తలకి దన్ను లభించింది. ఏమైనా ఫిల్మ్ ఇప్పటికీ మాకు చాలా మంది కన్సల్ట్ అవుతున్నారు బయోపిక్ అని. కాకపోతే ముందు మేము ఫస్ట్ ఇదే మూవీ పరంగానే కలిసాము, కానీ ఫస్ట్ మేము యాక్చువల్ గా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఆఫ్టర్ బిజినెస్ తర్వాత ఏదైనా ఈ సినిమాలైనా బయోపిక్ అవన్నీ మీకు తర్వాత అన్ని మీకు చెప్తాము. ముందైతే బిజినెస్ ఫస్ట్, బిజినెస్ తర్వాత ఇవన్నీ. మీరు ఏదైనా అనుకోండి, మేమైతే ఫస్ట్ బిజినెస్ ప్రియారిటీ, బిజినెస్ తర్వాత ఈ బయోపిక్ అయినా సినిమా అయినా ఏదైనా సరే. థ్యాంక్ యూ. దివ్యల మాధురి గారు అయితే క్లారిటీ ఇచ్చేశారు. భవిష్యత్తులో 85% పాలిటిక్స్, 15% ఇక్కడ బిజినెస్ ను కూడా నడిపే పరిస్థితి ఉంటుందని చెప్పి దివ్యల మాధురి స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. మార్చి 3వ తారీఖు హైదరాబాద్ లో మియాపూర్ లో కాంచీపురం ఒకలా సిల్క్స్ పేరుతో వీవర్స్ నుంచి నేరుగా నాణ్యమైన శారీస్ ని కస్టమర్స్ కి అందించే ప్రయత్నం చేస్తున్నామని, దీన్ని అందరూ ఆదరించాలని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో కూడా తన బిజినెస్ ను విస్తరిస్తారని చెప్పి మాధురి క్లారిటీ ఇచ్చేశారు. ఇంకోవైపు ఏదైతే పాలిటిక్స్ సంబంధించి
2029 టికెట్ను తిలక్ తెచ్చుకుంటే తాను ఖచ్చితంగా పాలిటిక్స్ను వదిలేస్తానని చెప్పి ఒక స్పష్టమైన కామెంట్ అయితే మాధురి చేసిన పరిస్థితి ఉంది. భవిష్యత్తులో పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతం నుంచి కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్తో ప్రశాంత్, తెలుగు న్యూస్.